పీసీఎం వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. గజరాజుల దాడుల నుండి అన్నదాతలకు రక్షణ కల్పించే విధంగా అటవీ శాఖ అధికారులు తగు చర్యలు చేపట్టాలి. చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మామిడి రైతులకు మెరుగైన గిట్టుబాటు ధరను కూటమి ప్రభుత్వం అందిస్తోంది. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్. జూన్ 21న నిర్వహించే యోగాంధ్ర కార్యక్రమానికి నగరపాలక శాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేపట్టాం. నగరపాలక సంస్థ కమిషనర్ నరసింహ ప్రసాద్. రాష్ట్రంలో పరామర్శల పేరుతో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సవరాజకీయాలు చేయడం బాధాకరం. మీడియా సమావేశంలో టీడీపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్ విమర్శ. వార్తల్లోని వివరాలు. గజరాజుల బారి నుంచి అన్నదాతలకు రక్షణ కల్పించడంతో పాటు పంట పొలాలను ప్రజలను కాపాడేందుకు చర్యలు చేపట్టాలని అటవీ శాఖ అధికారులకు చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు సూచించారు. ఇటీవల కాలంలో చిత్తూరు పార్లమెంటు పరిధిలో గజరాజులు బీభత్సం సృష్టిస్తున్న నేపథ్యంలో అన్నదాతలకు కంటి మీద కునుకు లేకుండా పోయిందని, వారి ప్రాణాలకు భద్రత కరువైందని, ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులు గ్రహించి రైతుల రక్షణకు కల్పించాలని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. అదే సమయంలో ఏనుగుల బారి నుండి పంట పొలాలు ప్రజలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన తెలియజేశారు. చిత్తూరు పార్లమెంటు పరిధిలో అడవులకు సమీపంలో ఉన్న పంట పొలాలపై గజరాజులు విరుచుకుపడుతూ బీభత్సం సృష్టిస్తున్న విషయాన్ని మీడియా ద్వారా తెలుసుకున్న చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు శుక్రవారం ఢిల్లీ నుంచి స్పందించారు. ఏనుగుల రాకను అడ్డుకునేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టినా ఏదో మార్గాన అడవుల నుంచి ఏనుగులు జనావాసాల్లోకి వస్తూ అలజడి సృష్టిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అటవీ శాఖ అధికారులు కూడా ఆ మేరకు జాగ్రత్తలు తీసుకుంటున్నా గజరాజులు తమ ఉనికిని చాటుతూ రైతన్నలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని అన్నారు. దీంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కొందరు రైతులైతే 6 కాలం కష్టపడి పండించిన పంటను కాపాడుకునేందుకు తమ ప్రాణాలనే పణంగా పెడుతూ వారి కుటుంబాలను వీధిన పడేస్తున్నారని ఎంపీ దగ్గుమల్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఏనుగుల దాడుల నుంచి తమకు రక్షణ కల్పించాలని రైతులు తనకు మొరపెట్టుకున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఇదే అంశాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతో కేంద్ర ప్రభుత్వం ద్వారా సమస్యకు పరిష్కార మార్గాన్ని చూపేందుకు తన వంతు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. అటవీ శాఖ అధికారులు కూడా గజరాజుల బారి నుంచి అన్నదాతలకు రక్షణ కల్పించాలని, ప్రాణ నష్టం జరగకుండా చూడాలని సూచించారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఈ నెల 21న యోగా ఆంధ్ర కార్యక్రమాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని నగరపాలక సంస్థ కమిషనర్ నరసింహ ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీన నిర్వహించే ప్రపంచ యోగా డే విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిత్తూరు నగర పాలక సంస్థ పరిధిలో గతంలో 3 కార్యక్రమాలను కూడా నిర్వహించామని, ఈ నెల 21వ తేదీన నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో చిత్తూరు నగరంలోని 50 డివిజన్ల పరిధిలోని సచివాలయాలను సైతం యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇందులో భాగంగా మెకానికల్ మైదానంలో భారీ స్థాయిలో ఏర్పాటు చేశామన్నారు. సుమారు 600 ట్రైనర్స్ యోగా కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ప్రజలందరూ కూడా భారీ స్థాయిలో ఈ కార్యక్రమంలో పాల్గొని వారి ఆరోగ్యాలను పెంపొందించుకోవాల్సిందిగా కోరారు. చిత్తూరు నగర పరిధిలో యోగా ఆంధ్రాకు సంబంధించి వాల్ పెయింటింగ్స్ను రైల్వే స్టేషన్ పరిధితో పాటు చిత్తూరు బస్టాండ్, కొంగారెడ్డిపల్లి బ్రిడ్జిపై వాల్ పెయింటింగ్స్ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అందరికీ నమస్కారం. మన గౌరవ ప్రధానమంత్రి వారి ఆదేశాల మేరకు, గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు
మనం యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. మనందరికీ తెలిసిన విషయం, ఈ నెల 21వ తారీఖున విశాఖపట్నంలో భారీ స్థాయిలో యోగాంధ్ర కార్యక్రమం జరగబోతూ ఉంది. ఈ విధంగా చేస్తున్న కార్యక్రమంలో భాగంగా మన చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో కూడా ఆ రోజు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మనకు ఉన్నటువంటి అన్ని వెన్యూస్లో కూడా ఆ రోజు యోగా కార్యక్రమం నిర్వహించబడుతుంది. మన దగ్గర సుమారు 600 మంది ట్రైనర్స్ ఉన్నారు. ఆ ట్రైనర్స్ ద్వారా అక్కడ ఉన్నటువంటి ఇంట్రెస్టెడ్ పబ్లిక్కి యోగా కార్యక్రమం నిర్వహించబడుతుంది. అలాగే పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో కూడా భారీ స్థాయిలో కూడా ఆ రోజు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. యోగా మీద అవగాహన కోసము పెయింటింగ్స్ కూడా, వాల్ పెయింటింగ్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా యోగా కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యి వాళ్ళ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. పెయింటింగ్స్ ప్రధానంగా మనము రైల్వే అండర్ పాస్ దగ్గర ఒకటి, అలాగే ఓవర్ బ్రిడ్జ్ మీద ఒకటి, అలాగే ఫ్లైఓవర్ నియర్ కలెక్టరేట్ ఒకటి, సుమారు 5 ప్రాంతాల్లో మనం ప్లాన్ చేశాము. ఇప్పటికి 3 ప్రాంతాల్లో కంప్లీట్గా పెయింటింగ్ పూర్తయింది. మరో 2 ప్రదేశాల్లో రాబోయే 3 రోజుల్లో కంప్లీట్ అవుతుందని తెలియజేస్తాము. దేశంలో పొరుగు రాష్ట్రాలలో ఎక్కడా లేని విధంగా మామిడి రైతులకు మెరుగైన గిట్టుబాటు ధరను కూటమి ప్రభుత్వం మాత్రమే అందిస్తోందని, పక్కన తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాలలో మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రాయితీ ధర 4 రూపాయల కంటే తక్కువ ధరకే తోతాపురిని ఫ్యాక్టరీలు కొనుక్కుంటున్నాయనే విషయాన్ని వైకాపా నాయకులకు గుర్తుపెట్టుకోవాలని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ స్పష్టం చేశారు. తాను అవగాహన లేకుండా మాట్లాడుతున్నానని వైకాపా నాయకుడు విజయానందరెడ్డి చేసిన ఆరోపణలు తిప్పికొట్టారు. మామిడి రైతులను గడిచిన 5 ఏళ్లు పట్టించుకొని వైకాపా ప్రభుత్వం, వైకాపా నాయకులు ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. ఒకవైపు ఫ్యాక్టరీలలో నిల్వలు పేరుకుపోవడం, మరోవైపు దిగుబడి పెరగడంతో డిమాండ్ తగ్గి రైతులు ఇబ్బంది పడుతుంటే కూటమి ప్రభుత్వం అధికార యంత్రాంగం రైతులకు న్యాయం చేయడానికి తీవ్రంగా కృషి చేస్తోందని, నిత్యం ఫ్యాక్టరీ వాళ్ళతో సమన్వయం చేసుకొని రైతులకు కనీసం మద్దతు ధర దక్కేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. గత వైసీపీ పాలనలో పరిశ్రమలు సిండికేట్గా మారి రైతులకు గిట్టుబాటు ధర దక్కకుండా చేసిన విషయం రైతులకు గుర్తుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మామిడి రైతులకు కూటమి ప్రభుత్వం అండగా నిలిచిందని, రైతుల చివరి మామిడికాయ కొనేంత వరకు కూటమి ప్రభుత్వం యంత్రాంగం శ్రమిస్తుందన్నారు. మాజీ సీఎం జగన్ శవ రాజకీయాలు చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్ విమర్శించారు. గురువారం సాయంత్రం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, జగన్ కార్యకర్తల పరామర్శ పేరుతో రాష్ట్రంలో పర్యటిస్తూ పథకం ప్రకారం శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ అధికారం కోల్పోయిన ఉక్రోషంతో విధ్వంసకర శక్తిగా మారిందన్నారు. ఇటీవల జరిగిన పల్నాడు జిల్లా సత్తెనపల్లి జగన్ పర్యటనలో అసాంఘిక శక్తులు రెచ్చిపోయాయని పేర్కొన్నారు. క్రిమినల్ చరిత్ర ఉన్న నాగమల్లేశ్వరరావు సంవత్సరం క్రితం మరణిస్తే ఇప్పుడు పరామర్శ పేరుతో పర్యటన చేయడం కుట్రలో భాగమన్నారు. ఈ పర్యటనలో పోలీసులు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘిస్తూ వేలాది మందిని పోగేసుకొని వెళ్లడం, కాన్వాయ్ ఢీకొని వ్యక్తి మృతి చెందడం, పర్యటనలో మందుబాబులు గంజాయి బ్యాచ్ చేత రెచ్చగొట్టేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, నినాదాలు చేయడంతో పాటు నానాయాగి చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారన్నారు. ప్రజలు వైసీపీ అరాచకాలను గమనిస్తున్నారని, ప్రభుత్వం అరాచక శక్తులను అణిచివేసేందుకు వెనుకాడరని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్యం పర్యటనలో జరిగిన సంఘటనలు చాలా విచారకరం. బెట్టింగ్ కింగ్ పెన్గా పేరున్నటువంటి క్రిమినల్ చరిత్ర కలిగిన వ్యక్తి నాగమల్లేశ్వరరావు 1 సంవత్సరం క్రితం చనిపోతే ఇప్పుడు పరామర్శల పేరిట జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి తన పర్యటన పెట్టుకోవడం, పోలీసు ఇచ్చిన అనుమతులను ఉల్లంఘించి వేలాది మందిని పోగు చేసుకొని 70 కిలోమీటర్ల మేర పర్యటన చేస్తూ 5,000 జనాభా ఉన్నటువంటి రెంటపాలెంలో
10 అడుగులు వెడల్పు ఉన్నట్టు వీధుల్లోకి సుమారుగా 6,000 మందికి పైగా జనాలు పోగు చేసుకొని అక్కడికి వెళ్ళడం, వెళ్ళిన తీరు చూస్తే మరి మొదట్లోనే ఆయన కాన్వాయ్ ఢీకొని ఒక ప్రాణాన్ని బలి తీసుకున్నారు. ఆ తర్వాత తన పర్యటనలో లిక్కర్ బాబుల చేత డ్యాన్సులు చిందులు చేయిస్తూ, గంజాయి బ్యాచ్ల చేత స్లోగన్లు ఇప్పించుకుంటూ నానా యాగి చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఒకసారి మనం చూస్తే రాష్ట్ర ప్రజలంతా కూడా ఈ ఫ్లెక్సీలు ఒకసారి గమనించాల్సిందిగా మనవి చేస్తున్నాం. మరి ఈ ఫ్లెక్సీల్లో వాడిని క్యాప్షన్ చూస్తే 2029లో వైఎస్ఆర్సీపీ వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్టు రఫా రఫా నరుకుతాం ఒక్కొక్కరిని అని స్లోగన్లు పెట్టి ఆ స్లోగన్లు అక్కడ రిపీట్ చేస్తూ మధ్యలో రాజారెడ్డి గారి ఫోటోను చూపిస్తూ ప్రజలు హెచ్చరించారు. 2029లో మళ్ళీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తుంది, రాజారెడ్డి గారి రాజ్యాంగం అమలు చేస్తాం, మరి మాకు అడ్డు వచ్చిన వాళ్ళను గంగమ్మ తల్లి జాతరలో వేటలు నరికినట్టు తలలు నరుకుతామని చెప్పి కూడా భయంకరమైన వాతావరణం సృష్టించారు. అంటే మీరు పర్యటనల పేరిట ప్రజల పైన యుద్ధం ప్రకటిస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నాం. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి పర్యటనలో ఇలాంటి కార్మిక హక్కులను కాలరాస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి నశించడంతో పాటు తెలుగుదేశం నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఉద్యోగుల కార్మికుల పని గంటల పెంపు ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని ఏఐటియుసి నేతలు డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై ఏఐటియుసి ఆధ్వర్యంలో చిత్తూరు మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటియుసి నగర కార్యదర్శి దాసరి చంద్ర మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా కార్మికుల పోరాటాలు ఫలితంగానే 8 గంటల పని విధానం అమల్లోకి వచ్చిందని గుర్తు చేశారు. 8 గంటల పని విధానం అనేది శాస్త్రీయమైన ఆలోచన విధానమని ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. రోజుకి 8 గంటల పని విధానాన్ని ప్రపంచవ్యాప్తంగా కార్మికులు పోరాడి సాధించిన విజయమని ప్రభుత్వం గుర్తించాలని హితవు పలికారు. కార్మిక వర్గం ప్రాణాలర్పించి సాధించుకున్న చట్టాలను బడా కార్పొరేట్ వ్యక్తులకు ఊడిగం చేయడానికి ప్రభుత్వాలు తహతహలాడుతున్నదని తీవ్రంగా విమర్శించారు. బడా కార్పొరేట్ సేవల్లో రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల శ్రమను వారికి దోచిపెట్టేందుకు, వారికి లాభాలు ఆర్జించి పెట్టేందుకే 10 గంటల పని విధానాన్ని కొనసాగించడానికి చేస్తున్న ప్రయత్నాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కనీస వేతనం 26,000 రూపాయలు నిర్ణయించాలని, కుదించిన కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని కోరారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలని, జూలై 9వ తేదీ జరగనున్న కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నిరసన అనంతరం అర్బన్ తహసీల్దార్కి ఏఐటియుసి నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నగర వర్కింగ్ ప్రెసిడెంట్ రమాదేవి, ఏఐటియుసి నాయకులు గోపీనాథ్, మణి, విజయ్ కుమార్, దామోదరం, రఘు, బాలాజీరావు, మణికంఠ, రాజారాం, కృష్ణ, లతారెడ్డి, శ్యామల తదితరులు పాల్గొన్నారు. కార్మికులకు అన్యాయం చేస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి ఒత్తాసుగా ఈ మధ్య జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో మంత్రివర్గం కూడా కార్పొరేట్ శక్తులకు ఒత్తాసు పలుకుతూ కార్పొరేట్లకు కొమ్ము రాస్తూ 8 గంటల పని విధానాన్ని రద్దు చేస్తూ 10 గంటలు పని చేయాలనేసి కార్మికులను బలవంతంగా 10 గంటలు పని చేయాలనేసి కార్పొరేట్లకు కొట్టులుగా మారుతున్నారు.
వెంటనే ఈ విధానానికి స్వస్తి పలికి యథాతథంగా ప్రస్తుతం ఉన్నటువంటి కార్మికులకు 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలని కూడా ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నిరసన కార్యక్రమాల్లో భాగంగా చిత్తూరులో కూడా ఈ కార్యక్రమం జరుగుతున్నది. ఇది ముఖ్య ఉద్దేశము కార్మికులకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలపై నిరసన తెలియజేస్తున్నాము. సమాన పనికి సమాన వేతనమని సుప్రీంకోర్టు తీర్పు చెప్పినా కూడా వీళ్ళు అలాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వలేదు. అదేవిధంగా కనీస వేతనం 26,000గా ఇవ్వమని చెప్పినా ఇంతవరకు దాన్ని పట్టించుకోలేదు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు మానుకోవాలని కోరుతున్నాం. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలకు ఎందులోనూ తక్కువ కాదని వన్ టౌన్ సిఐ మహేశ్వర్ అన్నారు. శుక్రవారం స్థానిక డిఏ రోడ్డులోని ప్రాఫిట్ షోరూంలో 10వ తరగతి పరీక్షల్లో మొదటి 2వ ర్యాంకులు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను అభినందించేలా ఆత్మీయ సత్కారం పేరిట నిర్వహించిన కార్యక్రమంలో సిఐ మహేశ్వర్ ముఖ్య అతిథిగా పాల్గొని ఉత్తమ మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను అభినందిస్తూ ప్రశంసా పత్రాలు మెమెంటోలు అందజేశారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ నేడు కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలు పుట్టుకొచ్చాయని, అయితే గతంలో అనేక మంది ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించి ఉన్నత స్థాయిలో ఉన్నట్లు తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు సైతం అత్యుత్తమ విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. అనంతరం ప్రాఫిట్ కంపెనీ ఎండి కోటేశ్వరరావు ఆదేశాల మేరకు ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని 100 షోరూంలలో ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి పరీక్షా ఫలితాలలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ఆత్మీయ సత్కారం పేరిట సత్కరిస్తున్నట్లు ప్రాఫిట్ కంపెనీ ఏరియా మేనేజర్ యార్లగడ్డ మనోహర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో షోరూమ్ మేనేజర్ భాస్కర్, హెచ్ఎం హుసేన్ బాషా, లిటిల్ ఫ్లవర్ స్కూల్ హెచ్ఎం దీక్షిత, ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థిని కౌసర్ హుసేన్ 582 మార్కులు, సుమియా భాను 581 మార్కులు, లిటిల్ ఫ్లవర్ విద్యార్థిని సిఐ ఘనంగా సత్కరించి బహుమతులను ప్రదానం చేశారు. ఇప్పుడంతా ప్రైవేటైజేషన్ అయిపోయి క్వాలిఫైడ్ టీచర్స్ కి క్వాలిఫైడ్ టీచర్స్ కి విలువ లేకుండా పోయింది. గవర్నమెంట్ పాఠశాలని ఒక చోటు నుంచి ఇంకో చోటికి మార్చే పరిస్థితి తలెత్తిందని చెప్పి మనం పేపర్లోనూ టీవీలోనూ చూస్తున్నాం. ఈ విధంగా గవర్నమెంట్ స్కూళ్ళలో చదివిన పిల్లల్ని మీరు వాళ్ళని ప్రమోట్ చేయడము, గవర్నమెంట్ స్కూళ్ళకి తగిన గుర్తింపు ఇవ్వడం అనేది మీ సంస్థకి మా తరపున అందరి తరపున కూడా మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇది ఖచ్చితంగా కంటిన్యూ చేయించండి. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు కూడా ప్రైవేట్ స్కూళ్ళ కంటే తక్కువైన వాళ్ళు కాదు. ఎందుకంటే అక్కడ చాలా వడపోత కార్యక్రమం తర్వాతనే టీచర్లు అనేవాళ్ళు 100% క్వాలిఫైడ్ వస్తారు. కానీ ప్రైవేట్ లో అట్లా ఉంటుందో లేదో నాకు తెలియదు. కొన్నిట్లో ఉండొచ్చు, కొన్నిట్లో లేకపోవచ్చు. కానీ ఇదైతే గవర్నమెంటే వాళ్ళని క్వాలిఫై చేస్తుంది కాబట్టి క్వాలిటీ ఎడ్యుకేషన్ అక్కడే లభిస్తుంది అనేది మా ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడున్న గవర్నమెంట్ పదవుల్లో చాలా మంది ఎవరెవరైతే ఉద్యోగులు ఉన్నారో లేదా రాజకీయంగా కానీ ఇంకో చోట ఉన్నారో వాళ్ళలో 80% పైన ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాళ్ళే. కాబట్టి అట్లాంటి ప్రభుత్వ పాఠశాలల్ని మీరు ఎంచుకొని వాళ్ళకు తగిన గుర్తింపు ఇవ్వడము మంచి పరిణామము. ఇది ఇట్లే కంటిన్యూ చేయాలని చెప్పి మీకు మీ సంస్థకి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. కంపెనీ తరపు నుంచి ఒక చిన్న ఏదైతే గవర్నమెంట్ పాఠశాలలో ఫస్ట్ సెకండ్ వచ్చిన పిల్లల్ని ఒక చిన్న ఆత్మీయ సహకారం చేసే కార్యక్రమంలో ఈ చిన్న కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. ప్రాఫిట్ కంపెనీ 1991లో స్టార్ట్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి కంపెనీ సేల్స్తో పాటు ఇలాంటి సమాజ సేవలో కూడా ఇన్వాల్వ్ అవ్వాలనే ఉద్దేశంతో విజయవాడలో చైల్డ్ ఫర్ కేర్ అనే ఉద్దేశంతో ఒక సంస్థను స్థాపించి అక్కడ డైరెక్ట్గా చేస్తుంది. సో అలాగే ప్రతి జిల్లాలో ఉన్న మన ఏదైతే 100 బ్రాంచెస్లో ఉన్నాయో 100 బ్రాంచెస్లో కూడా ప్రతి స్టోర్లో కూడా ఇలా ఈ సంవత్సరం ఈ కార్యక్రమం చేయడం జరిగింది. సో ఏ స్టోర్స్ ఏ జిల్లాలో ఉన్నాయో ఆ ఏరియాలో ఉన్న పర్టికులర్ స్కూల్స్లో మండల స్థాయిలో ఉన్న ఫస్ట్ సెకండ్ వచ్చిన పిల్లల్ని గవర్నమెంట్ స్కూళ్ళలో స్టార్ట్ చేసిన చదువుకుని ఈ ఫస్ట్ సాధించిన సెకండ్ సాధించిన పిల్లలకి చిన్న ఈ ఫెసిలిటేషన్ కార్యక్రమం చేయడం జరిగింది. దానికి మన మహేష్ సార్ రావడం ముఖ్య అతిథిగా వెరీ థ్యాంక్స్ఫుల్ టు మహేష్ సార్ పర్టికులర్లీ అండ్ హెచ్ఎం హసన్ బాషా గారికి, లిటిల్ ఫ్లవర్ స్కూల్ మేడం గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు.
తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో తెలంగాణ హైకోర్టు జడ్జి కార్తిక్, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ అర్చన మంజుదార్, హీరోయిన్ శ్రీ గౌరీప్రియ వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అందరికీ నమస్కారం. ఇవాళ తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. చాలా మంచి దర్శనం జరిగింది. నేను నా ఫ్యామిలీ అందరం కలిసి ఇక్కడికి దర్శనానికి వచ్చాము. నిజంగా నాకు చాలా ఇష్టం వెంకటేశ్వర స్వామి. ప్రతిసారి ఏదన్నా మంచి జరిగినా చెడు జరిగినా ఏదన్నా ఆయనే నాకు అన్నీ అని నేను నమ్ముకుని ఉండే మనిషిని. సో ఇవాళ చాలా మంచి దర్శనం జరిగింది. ఐమ్ రియలీ వెరీ హ్యాపీ. అండ్ మీ అందరికి కూడా హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రాజెక్ట్ సితారా ఎంటర్టైన్మెంట్స్లో అశోక్ గల్లా గారితో ఒక సినిమా ఉంది, దట్ ఈస్ గోయింగ్ టు రిలీజ్. దాని తర్వాత కిరణ్ భవరం గారితో చెన్నై లవ్ స్టోరీ అని ఇంకొక సినిమా స్టార్ట్ చేస్తున్నాము. అది కూడా షూటింగ్ స్టార్ట్ అయింది. ఇంకా తమిళ్లో ఇంకొక 2-3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో అప్డేట్స్ మెల్లగా వస్తాయి. సీక్వెన్స్ ఆల్రెడీ 2 వచ్చింది కదండి, 3 వస్తుందో లేదో మేము కూడా వెయిట్ చేయాలి యాక్చువల్లీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.